Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama Rama, Hare Hare. नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशकारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. ఈ భౌతిక విశ్వం అనేది 3 భాగాలుగా ఉందని, ఇక్కడ ఉండేటువంటి జీవులు కూడా 3 రకాలుగా ఉంటారని, దేవతలు, దానవులు, మానవులు అనేటువంటి 3 రకాలు. ఎవరెవరు ఎక్కడ ఉంటారో చెప్పుకున్నాం, ఎవరెవరి యొక్క స్థితి ఏమిటో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం సాధారణంగా మనకి ఎదురయ్యేటువంటి కొన్ని ప్రశ్నలు ఏమిటనేది చూద్దాం ఈ విషయం. మొదటి ప్రశ్న ఏమిటంటే, దేవతలు అనేటువంటి వాళ్ళు భగవంతుడి చేత శక్తిని ఇవ్వబడినటువంటి వాళ్ళే, వాళ్ళు స్వతంత్రులైనటువంటి వాళ్ళు కాదు. మరి అలాంటప్పుడు వేదాలు దేవతారాధనని ఎందుకు ప్రోత్సహిస్తున్నాయి? స్పష్టంగా మనం ఉదయం చర్చించాం ఏంటంటే, దేవతలందరూ కూడా వాళ్ళు స్వతంత్రులు కాదు, వాళ్ళందరూ కూడా భగవంతునిపై ఆధారపడి ఉన్నారు, భగవంతుని నుండి వాళ్ళకి శక్తి వస్తుంది. మరి అలాంటప్పుడు దేవతారాధన ఎందుకు చెప్పబడింది వేదాల్లో? నేరుగా భగవంతుని ఆరాధించమని చెప్పొచ్చు కదా వేదాలు. దాని సమాధానం ఏంటో చూద్దాం. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి బద్ధజీవులందరూ కూడా ఆధ్యాత్మిక ప్రపంచాన్ని విడిచిపెట్టి భగవంతుడి నుండి స్వతంత్రంగా భోగించాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు. ఈ కారణం చేత ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మాయలో ఉన్నారని చెప్పాలి. ఎందుకని మాయలో ఉన్నారు? భగవంతుడితో సంబంధం లేకుండా ఎవరు ఆనందించలేదు. అలా ఉందామని అనుకున్నారంటే వాళ్ళు మాయలో ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ భోగించాలని అనుకుంటారు. ఎవరు కూడా భగవంతుడిని కోరుకోవడం ఈ భౌతిక ప్రపంచం. మరి వాళ్ళని తమ యొక్క అసలైనటువంటి స్థితికి తీసుకురావడం కోసం, ఆ విధంగా ఈ భౌతిక దుఃఖం నుండి వాళ్ళకి విముక్తిని కలిగించడం కోసం భగవంతుడు ఏం చేస్తారంటే, ఇక్కడ ఒక కిటుకు అన్నమాట. భగవంతుడికి ఒక ట్రిక్ అని చెప్పాలి దేవతారాధన. ఎలాగైతే కిటుకు అంటే, ఉదాహరణకి ఇప్పుడు తల్లి పిల్లవాడికి చేదుగా ఉన్నటువంటి ఔషధాన్ని ఇవ్వాలనుకో, పిల్లవాడు నేరుగా ఇస్తే తీసుకుంటాడు, వాడు తీసుకోడు. కాబట్టి ఆమె ఏమంటుందంటే, ఇది చాలా తీయగా ఉంటుంది, తీసుకోమని చెప్పాను. అదేవిధంగా భగవంతుడు కూడా మనకి వేదాలను ఇచ్చాడు. అయితే పైకి మనకి వేదాల్లో ఏం కనిపిస్తుందంటే, ఇంద్రియ భోగాన్ని మనకి ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాస్తవానికి వేదాల్లో చెప్పబడినటువంటివన్నీ కూడా మనల్ని పవిత్రం చేసి భగవద్ధామానికి మన సొంత ఇంటికి తిరిగి తీసుకువెళ్ళడం కోసం. పైకి ఎలా కనిపిస్తుంది? మనకి ఇంద్రియ భోగాన్ని ఇస్తున్నట్టుగా కనిపిస్తుంది. కానీ అంతర్లీనంగా ఉన్న ఉద్దేశం ఏమిటంటే, మనల్ని క్రమంగా పవిత్రీకరించి మనల్ని భగవద్ధామం తీసుకువెళ్ళడం కోసం. వేదాలలో ముఖ్యమైనటువంటి భాగం అంటే ఎక్కువ శాతం భాగం కర్మకాండ విభాగం అందుకుంటారు. ఈ కర్మకాండ విభాగం అనేది కామ్యకర్మల గురించి తెలియజేస్తుంది. కామ్యకర్మలు అంటే ఏమిటి? ఏదో ఒక భౌతికమైనటువంటి ఇంద్రియ భోగాన్ని ఆశించి చేసేటువంటి కార్యాలు, వాటిని కర్మకాండ అని చెప్పంటారు. తర్వాత జ్ఞానకాండ మరియు ఉపాసనకాండ, ఇవి తక్కువ పరిమాణంలో ఉంటాయి. వేదం అంతా చూస్తే ఎక్కువ శాతం మనకి కర్మకాండ కనిపిస్తుంది, తక్కువ పరిమాణంలో ఉపాసనకాండ మరియు జ్ఞానకాండ కనిపిస్తాయి. అవి ఏం చేస్తాయంటే, ఆధ్యాత్మిక సత్యం గురించి వివరించి విష్ణువు యొక్క భక్తియుత సేవ గురించి వివరిస్తాయన్నమాట. ఎవరైతే ఈ భౌతికమైనటువంటి కోరికల చేత భ్రమకి గురై ఉంటారో వాళ్ళందరూ కూడా వేదాల్లో ఉన్నటువంటి కర్మకాండ భాగం ఏదైతే ఉందో అందులో చెప్పినట్టుగా ఈ దేవతార్చన అనేటువంటి ఉద్దేశింపబడింది. ఎవరైతే కామ్యకర్మల పట్ల
ఇంద్రియ భోగం పట్ల భౌతికమైనటువంటి కోరికలు కలిగి ఉన్నారో వాళ్ళ కోసం ఈ వేదాలలోని కర్మకాండలో దేవతారాధన అనేది చెప్పబడింది. భగవద్గీతలో మనకి చెప్పబడింది. ఇవి ఇక్కడ ఉంది కదా చూడండి, భగవద్గీతలో ఏం చెప్పారు? కామైస్తైర్ హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవత తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాస్వయా. భౌతిక వాంఛలచే జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతల శరణుచొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరిస్తారు. ఎవరు దేవతలకు శరణాగతి పొందుతారట? జ్ఞానము అపహరింపబడిన వారు. ఎందుకని వారి జ్ఞానం అపహరింపబడింది? భౌతికమైనటువంటి కోరికల కారణం. కాబట్టి భౌతికమైన కోరికలు అనేవి వ్యక్తి యొక్క గుణంపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తి యొక్క గుణాన్ని అనుసరించి భౌతికమైనటువంటి కోరికలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ యొక్క గుణాలను బట్టి ఆయా ప్రత్యేక పూజా విధానాలు ప్రత్యేకమైనటువంటి దేవతలకు వాళ్ళు ఆకర్షితులవుతారు. స్పష్టంగా మనకి భగవద్గీతలో ఈ విషయం చెప్పబడింది, కృష్ణుడు చెప్తాడు. కాబట్టి భగవద్గీతలో మరొక చోట కృష్ణుడు ఏమంటాడంటే, ఎప్పుడైతే ఆయా దేవతలు ఆయా యజ్ఞాల చేత సంతృప్తి చెందుతారు, అంటే ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క యజ్ఞం ఏదైతే చెప్పబడుతుందో ఆ యజ్ఞాల చేత వాళ్ళు ఎప్పుడైతే సంతృప్తి చెందుతారో అప్పుడు వాళ్ళని ఆరాధించేవాళ్ళు, వాళ్ళను ఉపాసించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సకల కోరికలను తీరుస్తారు అని చెప్పి మనం చెప్పదు. ఏమిటది? దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు పరస్పరం భావయంతః శ్రేయ పరమవాప్స్యత. భగవద్గీత 3వ అధ్యాయం 11వ శ్లోకం. యజ్ఞములచే సంతృప్తి పొందిన దేవతలు మీకు తృప్తి కలిగింది. ఆ విధముగా మానవులు మరియు దేవతల నడుమ గల పరస్పర సహకారముచే సర్వులకు శ్రేయస్సు కలుగగలదు అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. ఎవరికి? జీవులకు. మనం ఒక ఫలానా దేవతను సంతృప్తిపరచడానికి మనం యజ్ఞం చేస్తే ఆ దేవతకి తృప్తి కలుగుతుంది. ఆ విధంగా మనుషులు మరియు దేవతల నడుమ పరస్పర సహకారం అనేది ఉంటుంది. ఆ విధంగా సర్వులకు శ్రేయస్సు కలగగలదు అని చెప్పి అంటున్నాడు. అయితే ఈ వేదాలలో చెప్పబడినటువంటి దేవతారాధన ఏదైతే ఉందో అది దేవతలకు భగవంతుడితో ఉన్నటువంటి సంబంధ జ్ఞానంతో జరిగేటువంటిది. అంటే వేదాల్లో ఎక్కడెక్కడ విగ్రహారాధన చెప్పినా అక్కడ దేవతలకు భగవంతుడితో ఉన్నటువంటి సంబంధ జ్ఞానం అనేది కూడా ఉంది. ప్రతి చోటన కూడా దేవతల స్వతంత్రులు కాదు, వారు భగవంతునికి సేవకులు అనేటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ విధంగా దేవతారాధన అనేటువంటిది మనకి వేదాల్లో కనిపిస్తుంది. వివిధ రకాల దేవతలను అర్చించడం ద్వారా వ్యక్తి వివిధ రకాల ఫలితాలను పొందుతాడు. ఉదాహరణకు మంచి ఆరోగ్యం కోసం సూర్యుడిని పూజిస్తాడు. సూర్యోపాసన అనేటువంటిది మంచి ఆరోగ్యం కోసం. అలాగే దుర్గాదేవిని పూజించడం ద్వారా మంచి సంపదలు పొందవచ్చు. గణపతిని పూజించడం ద్వారా భౌతికంగా విజయాన్ని సాధించవచ్చు. ఈ విధంగా ఈ భౌతికమైనటువంటి కోరికలు కలిగినటువంటి జీవి ఏం చేస్తారంటే ఈ వైదిక మార్గానికి ఆకర్షితులవుతారు. కాబట్టి ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వెళ్ళే ప్రయాణంలో ఇది మొదటి అడుగుగా చెప్పుకోవాలి. ఎందుకని మొదటి అడుగు? ఏం చేస్తున్నాడు? వేద మార్గానికి అంటిపెట్టుకుంటున్నాడు కదా. దేవతారాధన పేరుతో ఏవో కోరికల కోసం ఆయా దేవతలను అర్చిస్తున్నాడు. కాబట్టి ఆ దేవతలను అర్చించే విధానంలో వేదాల్లో చెప్పబడినటువంటి విధి నియమాలు పాటిస్తున్నాడు. ఆ విధంగా ఆధ్యాత్మిక ప్రపంచానికి తిరిగి వెళ్ళే ప్రయాణంలో ఇది మొదటి అడుగుగా చెప్పుకోవాలి. ఏమిటి మొదటి అడుగు అంటే వేదాలపై విశ్వాసం మొట్టమొదటి. అదవుతుంది కదా. ఏ విధంగా జరుగుతుంది అది అంటే, ఎందుకంటే జీవులు ఒక విషయం అర్థం చేసుకుంటారు. నా యొక్క ఆనందం కానీ దుఃఖం అనేది, నా యొక్క దుఃఖం కానీ ఆనందం కానీ ఇది ఉన్నతమైనటువంటి అధికారుల యొక్క చేతిలో ఉంది అనేది అర్థం చేసుకుంటారు. కాబట్టి ఆ విధంగా వేదాలను వాళ్ళు అంగీకరిస్తారు. ఇప్పుడు ఒక వ్యక్తి దేవతను అర్చిస్తున్నాడంటే కారణం ఏమిటి? దేవతను అర్చిస్తున్నాడంటే అంటే నా ఆనందం అనేది ఆ దేవత చేతిలో ఉందనేగా. అంటే ఆ దేవత ప్రసన్నమైతే నాకు ఆనందం వస్తుంది, దేవత ప్రసన్నం కాకపోతే నాకు దుఃఖం వస్తుంది. కాబట్టి ఆ దేవతను సంతృప్తిపరచాలంటే ఎలాగా? వేదాన్ని ఆశ్రయించాల్సింది. ఆ విధంగా మొట్టమొదటి అడిగేమిటంటే నేను స్వతంత్రుని కాదు, నేను
ఆధీనుణ్ణి, నేను మరొకరిపై ఆధారపడి ఉన్నాననేది అర్థం చేసుకుంటాడు. అంతేగాని నాస్తికుడి కంటే చాలా మెరుగు కదా వీడు. నాస్తికుడు ఏమంటాడు, భగవంతుడు లేడు, ఎవడు లేడు అని చెప్పి అంటాడు, నేను స్వతంత్రుడు అని చెప్పి అంటాడు, అంతా నా యొక్క శక్తి ద్వారానే జరుగుతుంది అంటాడు. కానీ దేవతారాధన చేసేవాళ్ళు కనీసం వాళ్ళకి ఏమిటంటే నేరుగా భగవంతుడి గురించి తెలియకపోయినా పలానా దేవత చేతిలో నా యొక్క సుఖ సంతోషాలు ఉన్నాయని అర్థం చేసుకుంటారు. ఆ విధంగా నేను స్వతంత్రుడిని కాదు, నేను ఆధీనుణ్ణి అనేది అర్థం చేసుకుంటారు. కాబట్టి పరోక్షంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, భగవంతుడినే మళ్ళీ భగవంతుడిగా వారు విధేయులుగా ఉన్నారు. ఎలా పరోక్షంగా భగవంతుడికి విధేయులై ఉన్నారు? ఎందుకంటే భగవంతుడి యొక్క సేవకులైనటువంటి దేవతలకు విధేయులై ఉన్నారు కదా. ఇలాంటిదే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే చెప్పినట్టు మనం వింటున్నామంటే రాష్ట్ర ముఖ్యమంత్రి విన్నట్టేనా కాదా? నేరుగా ముఖ్యమంత్రిని నేను అంగీకరించకపోవచ్చు, కానీ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని అంగీకరిస్తున్నాను కదా. ఇప్పుడు ఎమ్మెల్యేని అంగీకరిస్తే ముఖ్యమంత్రిని అంగీకరించినట్టే పరోక్షంగా. అదే ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ఈ దేవతారాధనకు సంబంధించిన వైదిక నిర్దేశాలను అనుసరించడం ద్వారా వ్యక్తి యొక్క చైతన్యం క్రమక్రమంగా అది అధమ స్థాయి నుండి సత్వగుణ స్థాయికి ఉద్ధరించబడుతున్నారు. ఎందుకంటే దేవతారాధన చేసేటప్పుడు మరి వేదాల్లో ఉన్న విధి నియమాలు పాటించాలి కదా. విధి నియమాలు అంటే ఇంద్రియ నిగ్రహణ. నియమాన్ని పాటించడం అంటే ఇంద్రియ నిగ్రహణ లేనివాడు నియమాన్ని పాటించగలడా చెప్పండి? ఉదాహరణకి మనకి 4 నియమాలు చెప్తున్నాం. 4 నియమాలు పాటించాలంటే ఇంద్రియ నిగ్రహణ ఉండాలా లేదా చెప్పండి? ఉండాలి. మరి దేవతార్చన చేయాలంటే ఇంద్రియ నిగ్రహణ ఉండాలి, ఎందుకంటే విధి నియమాలు పాటించాలి. మరి ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహణ అనేది ప్రారంభం అవుతుందో అప్పుడు వ్యక్తి ఏం చేస్తాడు, సత్వగుణంలోకి వస్తాడు. అవుతుంది కదా. కాబట్టి సత్వగుణ స్థాయికి వస్తాడు. సత్వగుణంలో ఉన్నటువంటి వ్యక్తి కనీసం వాడు తత్వతః అర్థం చేసుకుంటాడు, నేనెవరు, ఈ ప్రపంచం ఏమిటి, భగవంతుడు ఏమిటి, నాకు భగవంతుడితో ఉన్నటువంటి సంబంధం ఏమిటి, ఇవన్నీ అర్థం చేసుకోగలరు. ఎప్పుడైతే సత్వగుణానికి వస్తాడో వాడికి మనం చెప్పొచ్చు కూర్చోబెట్టి. అవునా కదా చెప్పండి. మనం ప్రచారంలో భాగంగా చూస్తుంటాం, ఎవరైతే ఏదో ఒక దేవతకి ఆకర్షితులై దేవతా ఉపాసన చేస్తుంటారో వాడికి చెప్పడం చాలా సులభం. నియమ నిబంధనలు చెప్తే అర్థమవుతుంది వాడికి. మనం ఆత్మజ్ఞానాన్ని కూడా చెప్పొచ్చు, నువ్వు శరీరం కాదు ఆత్మ అంటే అర్థం చేసుకుంటాడు, భగవంతుడు అంటే ఎవరంటే అర్థం చేసుకుంటాడు, నీకు భగవంతుడికి ఉన్న సంబంధం ఏంటంటే అర్థం చేసుకుంటాడు, ఈ ప్రపంచం దుఃఖాలేమని చెప్తే అర్థమవుతుంది. ఇది ప్రయోజనం. కాబట్టి ఆ దేవతారాధన చేసేవాడికి శాస్త్రాల్లోనూ భగవంతుడి పట్ల, భగవంతుని యొక్క ప్రతినిధుల పట్ల దృఢమైనటువంటి విశ్వాసం అనేది ఉంది. అంతే కదా. శాస్త్రం పట్ల, భగవంతుడి పట్ల, ఇంకా భగవంతుడి యొక్క ప్రతినిధుల పట్ల అతనికి దృఢమైన విశ్వాసం అనేది వస్తుంది. ఎందుకంటే సత్వగుణంలోకి వస్తాడు కదా వ్యక్తి. అప్పుడు అతడు ఎప్పుడైతే ఈ విధంగా శాస్త్రాల పట్ల, భగవంతుడి పట్ల, ఆయన ప్రతినిధుల పట్ల దృఢ విశ్వాసం ఉంటుందో అప్పుడు అతడు ఆధ్యాత్మిక సందేశాలు స్వీకరించడానికి సన్నద్ధం అవుతారు. ఆధ్యాత్మిక సందేశాలు మనం ఏమైతే చెప్తామో అవన్నీ స్వీకరించడానికి సన్నద్ధం అవుతారు, సిద్ధంగా అవుతారు. కానీ భగవంతుడు ఎవరో అర్థం చేసుకోవడానికి ఇది సరిపోదు. కాబట్టి భగవంతుడిని తత్వతః అర్థం చేసుకోవాలంటే కేవలం సత్వగుణంలో ఉంటే సరిపోదు. వ్యక్తి ఏం చేయాలి అంటే వాడు క్రమంగా సత్వగుణంలో ఉన్నటువంటి తన చైతన్యాన్ని విశుద్ధ సత్వ స్థాయికి వెళ్ళాలి. విశుద్ధ సత్వం అంటే ఏమిటి? భౌతికమైనటువంటి సత్వగుణం అనేది రజస్తమ గుణాల చేత ప్రభావితం అవుతూ ఉంటుంది. కానీ విశుద్ధ సత్వం అనేది రజస్తమ గుణాల చేత ప్రభావితం కావడం అనేది ఉండదు. కానీ ఆ విశుద్ధ సత్వానికి వెళ్ళాలంటే వ్యక్తి కనీసం ఏ గుణంలో ఉండాలి? సత్వగుణంలో ఉండాలి. సత్వగుణంలో లేకుండా విశుద్ధ సత్వాన్ని చేరుకోవాలి. అప్పుడు అతడు వాస్తవంగా భగవంతుడిని అర్థం చేసుకోగలుగుతాడు. వాస్తవంగా అర్థం చేసుకోవడం అంటే కృష్ణుడు చెప్తాడు కదా, ఏవం యోవేత్తి తత్వతః అని చెప్పాడు. ఏవం యోవేత్తి తత్వతః. తత్వతః అంటే సత్యంగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలంటే భగవత్ సేవ చేయాలి. అవన్నీ ఇప్పుడు వీలవుతాయంటే కనీసం సత్వగుణంలో ఉంటేనే. ఎప్పుడైతే అటు విశుద్ధ సత్వానికి వెళతాడో అప్పుడు భగవంతుడు అంటే ఏమిటో అతను అర్థం చేసుకుంటాడు. మరి ఇది ఎలా సాధ్యం అవుతుందంటే నేరుగా భగవంతుడి నుండి కానీ లేదా భగవద్భక్తుడి నుండి కానీ అతడు కృపను పొందగలిగితే, ఒక శుద్ధ భక్తుడి నుండి కానీ. అంటే విశుద్ధ సత్వగుణానికి వెళ్ళాలంటే భక్తుల సాంగత్యం కావాలి. మనం భక్తుల సాంగత్యం లేకుండా మనం విశుద్ధ సత్వానికి వెళ్ళాలి. కాబట్టి భగవంతుడి కరుణనే ఉండాలి, లేకపోతే భగవంతుడి యొక్క
భక్తులు ఎవరైతే ఉన్నారో, భగవంతుని యొక్క ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క కృప అనేది నీకు అవసరం. మనకి భాగవతంలో చెప్పుకునేది ఈ విధంగా, నైషాం మతిస్తావదురుక్రమాంగ్రిం స్పృశత్యనర్థాపగమో యదర్థ మహీయసాం పాదరథోభిషేకం నిష్కించనానాం న వృణీత యావత్ అని చెప్పన్నారు. శ్రీమద్ భాగవతం 7వ స్కందం 5వ అధ్యాయం 32వ శ్లోకం. ఏం చెప్తున్నారు? భౌతిక కల్మషము నుండి పరిపూర్ణముగా విముక్తుడైనటువంటి వైష్ణవుని పాదపద్మముల ధూళిని తమ దేహముపై అలముకోనంత వరకు భౌతిక జీవితముపై తీవ్రమైన ఆసక్తి ఉన్న వ్యక్తులు అసాధారణ కార్యములకు ప్రసిద్ధుడైన పురుషోత్తముని పాదపద్మములకు ఆకర్షితులై వాటిని విడవకుండా ఉండరు. కేవలం కృష్ణ చైతన్యవంతులై శ్రీకృష్ణుని పాదపద్మముల ఆశ్రయం పొందుట ద్వారా మాత్రమే భౌతిక కల్మషము నుండి విముక్తి పొందెదరు. శ్రీమద్ భాగవతంలో చెప్పబడింది. కాబట్టి ఏం చేయాలట? భౌతిక కల్మషము నుండి పరిపూర్ణముగా విముక్తుడైనటువంటి వైష్ణవుని పాదపద్మముల ధూళిని తమ దేహంపై అలముకున్నంత వరకు. అంటే కేవలం ధూళి తీసుకుని దేహంపై అలముకుంటే సరిపోదు. ఇక్కడ ఏం చేయాలి? సాంగత్యం చేయాలి. సాంగత్యం చేయడం అంటే మనసా వాచ కర్మణ వాళ్ళు ఏదైతే చెప్తున్నారో దాన్ని అనుసరించాలి. అప్పుడు అది అంతే. అంటే ఇక్కడ అలంకారపూర్వకంగా చెప్పారు. ఈ విధంగా ధూళిని అలముకోవడం వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. కానీ దాని అంతరార్థం ఏమిటి అంటే వాళ్ళ సాంగత్యాన్ని స్వీకరించాలి, అంటే సేవ చేయాలి. ఆ విధంగా అలా చేయనంత వరకు భౌతిక జీవితంపై తీవ్రమైన ఆసక్తి ఉన్న వ్యక్తులు వాళ్ళకి పురుషోత్తముడు అంటే భగవంతుని యొక్క పాదపద్మాల పట్ల ఆకర్షణ అయితే కలగదు. కానీ పైన చెప్పిన విధంగా చేస్తే, ఒక విశుద్ధమైనటువంటి వైష్ణవుని సేవిస్తే, అప్పుడు వాళ్ళు భగవంతుని యొక్క పాదపద్మాలకు ఆకర్షితులై వాటిని విడవకుండా ఉంటారు. కాబట్టి కృష్ణ చైతన్యవంతులై శ్రీకృష్ణుని పాదపద్మముల ఆశ్రయం పొందడం ద్వారా మాత్రమే భౌతిక కల్మషం నుండి విముక్తి పొందెదరు. కానీ దేవతార్చన అనేటువంటి స్థాయిలో మిగిలిపోతే ఇది సాధ్యం కాదు. దేవతార్చన అనేది ఎందుకు ఉపయోగపడుతుందంటే సత్వగుణంలోకి తీసుకురావడం కోసం. ఆ సత్వగుణం వల్ల మనం భక్తులతో సాంగత్యం చేయడం ద్వారా విశుద్ధ సత్వ స్థాయికి వెళ్ళగలం. అప్పుడు మనం భగవంతుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోగలం. ఆ విధంగా ఈ భౌతిక కల్మషం నుండి బయటపడగలం. అది ఇక్కడ విషయం. ఇంకా మనకి కృష్ణుడు చెప్తాడు భగవద్గీతలో. ఏం చెప్తున్నట్టు? మాంచయో వ్యభిచారేణ భక్తి యోగేన సేవతే సగుణాన్ సమతీత్యైతాన్ బ్రహ్మభూయాయ కల్పతే. అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తియుక్త సేవ యందు నిమగ్నుడై ఉండేవాడు శీఘ్రమే భౌతిక ప్రకృతి త్రిగుణములను అతిక్రమించి బ్రహ్మభూత స్థితిని పొందును. బ్రహ్మభూత స్థితి అని చెప్పారు. బ్రహ్మభూత స్థితి అంటే ఏమిటి? అక్కడ అంటే పూర్తిగా శరీర చేతనం నుండి బయటపడి ఆత్మ చైతన్యంలో ఉండడం. ఆత్మ చైతన్యంలో ఉంటే దాన్ని బ్రహ్మభూత స్థితి అని చెప్పారు. రెండు రకాలనే, జీవభూత, బ్రహ్మభూత. జీవభూత అంటే ఏమిటి? శరీర చేతనం. బ్రహ్మభూత అంటే ఏమిటి? ఆత్మచేతనం. మరి ఆత్మచేతనం అంటే ఆత్మ యొక్క అస్తిత్వం ఏమిటి? భగవంతునిగా నిత్య సేవకుడు. కాబట్టి ఆ స్థాయిలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ప్రకృతి త్రిగుణాలను మనం అతిక్రమించడం. అది ఎలా సాధ్యమవుతుందంటే అన్ని పరిస్థితుల యందును నిశ్చలముగా నా సంపూర్ణమైన భక్తితో సేవ యందు నిమగ్నుడై ఉండేవాడు. దానికి మరి మార్గం ఏమిటి? ఆ బ్రహ్మభూత స్థితికి రావాలంటే అంటే ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలి? భగవంతుని యొక్క భక్తియుత సేవలో సంపూర్ణముగా మనం నిలిచి ఉండాలి. దీన్నే నిశ్చలముగా అన్నారు. నిశ్చలముగా అంటే ఏంటంటే అహైతుకి అప్రతికత. ఎలాంటి అడ్డంకులు వచ్చినా సరే సేవ అనేది ఆగుతుంది. ఏదో ఒక కోరికతో చేసేటువంటిది కాదు. ఆ విధంగా చేస్తే మనం బ్రహ్మభూత స్థితిని పొందగలం అని చెప్తారు. కాబట్టి ఆ విధంగా భౌతికమైనటువంటి కోరికల నుండి పవిత్రులై వ్యక్తి కృష్ణుడు భగవంతుడని, ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడికి శరణాగతి పొందాలని అర్థం చేసుకోగలుగుతారు. కానీ మరి ఈ విశుద్ధమైనటువంటి భక్తియుత సేవ అనేది, ఈ విశుద్ధమైన భక్తియుత సేవ అనే వరం ఏదైతే ఉందో ఇది అత్యంత అరుదుగా లభిస్తుంది. కాబట్టే వేదాలు సాధారణంగా ఏం చేస్తాయంటే
ఈ క్రమానుగత పరిపూర్ణత, ఈ క్రమానుగత పవిత్రీకరణ విధానాన్ని సూచిస్తున్నాయి. క్రమానుగత పవిత్రీకరణ అంటే దేవతార్చన చేయడం ద్వారా వెళ్ళడం. క్రమక్రమంగా వెళ్ళమని చెప్తాయి. ఎందుకంటే అందరికీ సాధ్యం కాదు కాబట్టి. అందరికీ వైష్ణవునికి సాంగత్యం లభించకపోవచ్చు, అందరికీ నేరుగా భగవంతుని కృప లభించకపోవచ్చు. అందుచేతనే ఏం చేశారంటే క్రమానుగత పవిత్రీకరణ విధానం అంటే దేవతార్చన అనేది వేదాలు ఇక్కడ ఉపదేశిస్తున్నాయి. కాబట్టి వివిధ ప్రకృతి గుణాలలో ఉన్నటువంటి జీవులు ఎవరైతే ఉంటారో, అంటే వివిధ రకాల ప్రకృతి గుణాల చేత ప్రభావితులైనటువంటి జీవులు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఆకర్షించడం కోసం శాస్త్రాలు ఏం చేస్తున్నాయంటే, శాస్త్రాలు అంటే ముఖ్యంగా పురాణాలు, అవి వివిధ స్థాయిలలో వాళ్ళకి ఉపదేశాలు ఇచ్చి వివిధ దేవతారాధనను ప్రోత్సహిస్తాయి. కొంతమంది సత్వగుణంలో ఉంటారు, కొంతమంది రజోగుణంలో ఉంటారు, కొంతమంది తమో గుణంలో ఉంటారు. కాబట్టి ఆయా గుణాల్లో ఉన్న వాళ్లకు వాళ్ళ యొక్క స్థితిని బట్టి పురాణాలు ఏం చేస్తాయంటే రకరకాల ఉపదేశాలు ఇస్తాయి. సత్వగుణంలో ఉన్నవాడికి ఒక ఉపదేశం, రజోగుణంలో ఉన్నవాడికి ఒక రకమైన ఉపదేశం, తమో గుణంలో ఉన్నవాడికి ఒక రకమైన ఉపదేశం. ఏం చేస్తాయంటే ఆ విధంగా రకరకాల దేవతార్చనను అవి ప్రోత్సహిస్తూ ఉంటాయి. దీని గురించి మనకి చూసినట్లయితే ఇప్పుడు రకరకాల పురాణాలు ఉన్నాయి. ఏమిటవి? మనకి పద్మపురాణంలో ఈ విధంగా చెప్పబడింది ఈ శ్లోకం. వైష్ణవం నారదీయం చ తథా భాగవతం శుభం గారుడం చ తథా పాత్మం వరాహం సుపదర్శనే సాత్వికాని పురాణాని విజ్ఞేయాని శుభాని వై బ్రహ్మాండం బ్రహ్మవైవర్తం మార్కండేయం తథైవ చ భవిష్యం వామనం బ్రాహ్మం రాజసాని నిబోధత మాత్స్యం కౌర్మం తథా లైంగం శైవం స్కాందం తథైవ చ ఆగ్నేయం చ షడేతాని తామసాని నిబోధత. అర్థం ఏమిటి? ఓ సంపూర్ణ దివ్య దృష్టి కలవాడ ఆత్మసాక్షాత్కారమును పొందిన ఋషులు అష్టాదశ పురాణములనేవి సత్వరజస్తమో గుణములకు చెందిన 3 విభాగాలలో ఉండేదని గ్రహించారు. ఇప్పుడు ఏమంటారు? ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి ఋషులు ఏమంటారంటే ఈ అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు ఏవైతే ఉన్నాయో ఇవి సత్వరజస్తమో గుణాలకు చెందిన 3 విభాగాల్లో ఉన్నాయి. ఇప్పుడు సత్వగుణంలో ఉండే పురాణాలు ఏమిటి, రజగుణంలో ఉండే పురాణాలు ఏమిటి, తమో గుణంలో ఉండే పురాణాలు ఏమిటో మనం చూద్దాం. విష్ణు పురాణము, నారదీయ పురాణము, భాగవత పురాణము, గరుడ పురాణము, పద్మ పురాణము మరియు వరాహ పురాణం, ఈ 6 కూడా సాత్విక పురాణాలు అని చెప్పారు. ఇక బ్రహ్మాండ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, మార్కండేయ పురాణం, భవిష్య పురాణం, వామన పురాణం మరియు బ్రహ్మ పురాణం, ఇవి రజోగుణంలో ఉంటాయి. తమో గుణంలో ఉండేటువంటివి ఏవి అంటే స్కంద పురాణము, మత్స్య పురాణము, కూర్మ పురాణము, లింగ పురాణము, శివ పురాణము మరియు అగ్ని పురాణం, ఇవి తమో గుణంలో ఉండేటువంటి వాళ్ళ కోసం. ఈ విషయం మనకి పద్మ పురాణంలో ఉత్తరాఖండంలో చెప్పబడింది. ఎందుకంటే ఈ తమో గుణం చేత ఆవరింపబడినటువంటి జీవులు ఎవరైతే ఉంటారు, తమో గుణం అంటే ఏమిటి? అజ్ఞానం చేత ఆవరింపబడినటువంటి వాళ్ళకి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే అగ్నిదేవుణ్ణి శివుణ్ణి పూజించమని చెప్తున్నాయి. తమో గుణంలో ఉండే వాళ్ళ కోసం అగ్ని ఆరాధన, శివారాధన అనేది చెప్పబడింది. ఇక రజోగుణంలో ఉన్న వాళ్ళు బ్రహ్మదేవుణ్ణి పూజించడం శ్రేష్టం, రజోగుణంలో ఉన్నటువంటి వాళ్ళు. ఇక ఎవరైతే ఈ తమో గుణం, రజోగుణం మరియు సత్వగుణం 3 మిశ్రమంతో ప్రభావితులవుతుంటారో వాళ్లకు సరస్వతిని, ఈ పితృదేవతలను పూజించమని చెప్పబడింది. ఇక ఎవరైతే రజోగుణంతో మిశ్రితమైనటువంటి సత్వగుణంలో ఉంటారో వాళ్ళు సూర్యదేవుడు అయినటువంటి వివశ్వానుని పూజించమని చెప్పబడింది, సూర్యదేవుడు. ఇక ఎవరైతే తమో గుణంతో మిశ్రితమైనటువంటి రజోగుణంలో ఉంటారో వాళ్ళు గణపతిని పూజించాలి. ఇక ఎవరైతే రజోగుణంతో మిశ్రితమైనటువంటి తమో గుణంతో ఉంటారో
వాళ్ళు ఈ దుర్గాదేవిని అంటే కాళికాదేవిని పూజించాలి. కానీ ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్లకు విష్ణు ఆరాధన అనేటువంటి శ్రేష్టమైనది. మరొకసారి చెప్పాలండి, సరిపడి మంది. తమో గుణంలో ఉన్న వారికి అగ్ని మరియు శివారాధన, రజోగుణంలో ఉన్న వాళ్ళు బ్రహ్మదేవుని పూజించాలి. ఇక సత్వరజస్తమో గుణాలు 3 కలిపి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరస్వతీదేవిని, పితృదేవతల్ని పూజించబడి చెప్పబడింది. ఎవరైతే రజోగుణం మిశ్రితమైన సత్వగుణంలో ఉంటారు, చూడండి, రజోగుణం కలిసినటువంటి సత్వగుణంలో ఉంటారో వాళ్ళు సూర్యదేవుని పూజించాలి. ఎవరైతే తమో గుణం కలిసినటువంటి సత్వగుణంలో ఉంటారు, తమోగుణం కలిసినటువంటి సత్వగుణంలో ఉంటారో వాళ్ళు గణపతిని పూజించాలి. ఇక ఎవరైతే తమోగుణం కలిసినటువంటి రజోగుణంలో ఉంటారు, తమోగుణం కలిసినటువంటి రజోగుణంలో ఉంటారో వాళ్ళు కాళికాదేవిని అంటే దుర్గాదేవిని, భగవంతునికి బాహ్య శక్తిని పూజిస్తారు. కానీ ఎవరైతే సత్వగుణంలో ఉంటారో వాళ్లకు విష్ణు ఆరాధన అనేటువంటిది శ్రేష్టమైనది అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తారు. మనకి మత్స్య పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. సాత్వికేషు చ కల్పేషు మాహాత్మ్యం అధికం హరే, రాజసేషు చ మాహాత్మ్యం అధికం బ్రహ్మణో విదుః, తద్వత్ అగ్నిశ్చ మహాత్మ్యం తామసేషు శివస్య చ, సంకీర్ణేషు సర్వస్వతాః సంకీర్ణేషు సరస్వత్యాః పితృణాం చ నిగద్యతే అని చెప్పారు. సాత్విక పురాణములోనున్న హరికీర్తనలు రాజసిక పురాణములలోనున్న బ్రహ్మకీర్తనల కంటే ఉన్నతమైనవని ఋషులు తెలుసుకున్నారు. అంటే సాత్విక పురాణాలు అంటే మనం చెప్పుకున్నాం కదా, మొదటి 6 వాటిలో హరికీర్తించబడతాయి. అవి రాజసిక పురాణాల్లో ఉన్నటువంటి బ్రహ్మకీర్తనల కంటే ఉన్నతమైనవని ఋషులు తెలుసుకున్నారు. తామసిక పురాణములలోనున్న శివుడు మరియు అగ్నిదేవుని కీర్తనలు మరియు ఇతర వివిధ గ్రంథములలో చెప్పబడిన సరస్వతీదేవి మరియు పితృదేవతల కీర్తనల కన్నా కూడా హరికీర్తనలు ఉన్నతమని కూడా ఋషులు చెప్పాను. అంటే అన్ని గుణాల్లో ఉండేటువంటి ఆరాధనలన్నిటికంటే కూడా ఏది శ్రేష్టమైనది? విష్ణు ఆరాధన. అందుకే శివుడే ఉంటాడు, ఆరాధనానాం సర్వేషాం విష్ణురారాధనం పరం. అన్ని ఆరాధనల కంటే విష్ణు ఆరాధన గొప్పది చెప్తాడు. ఒకటి మత్స్య పురాణంలో చెప్పబడినటువంటి విషయం. అయితే అన్ని పురాణాల్లోనూ మొత్తం ఇక్కడ చెప్పినటువంటి 18 పురాణాల్లోనూ కృష్ణుడి గురించి, కృష్ణుడి యొక్క లీలల గురించినటువంటి వివరణ ఉంది. మొత్తం అన్ని పురాణాలు 18 పురాణాల్లో కృష్ణుడి గురించి, కృష్ణ లీలల గురించి వర్ణన ఉంది. కానీ అమల పురాణమైనటువంటి శ్రీమద్ భాగవతం అనేది కేవలం కృష్ణుడు మరియు కృష్ణ భక్తుల యొక్క లీలలపై మాత్రమే అది కేంద్రీకరిస్తున్నారు. అందుకే దాన్ని అమల పురాణం అన్నారు. అమలం అంటే ఏమిటి? ఎలాంటి మలం లేదు అందులో. అంటే సప్తరజస్తమ గుణాలకు సంబంధించిన విషయాలు ఏమి లేవు. దాంతో కూడా కేవలం విశుద్ధ సత్వానికి చెందింది దివ్యమైనటువంటి శ్రీమద్ భాగవతం. అది ముఖ్యంగా అంటే పూర్తిగా కూడా దేని మీద కేంద్రీకరిస్తుంది? కృష్ణుడు మరియు అతని యొక్క భక్తుల యొక్క వైభవం మీద. మరి ఇప్పుడు వివిధ రకాల పురాణాలు ఉన్నాయి. వివిధ రకాల పురాణాల యొక్క ప్రకటనల విషయంలో మనకి అభిప్రాయ భేదాలు అనేవి ఉండొచ్చు. అదొక ప్రశ్న ఏమిటంటే, ఇప్పుడు వివిధ రకాల పురాణాలు వివిధ రకాల అర్చనల గురించి చెప్తారు, లేదా ఒకే విషయం గురించి రకరకాలుగా చెప్తాయి అనుకోండి. వివిధ రకాల పురాణాల్లో వివిధ రకాల అభిప్రాయాల మధ్య ఏకాభిప్రాయం కుదరనప్పుడు ఏది మనం తీసుకోవాలంటే సాత్విక పురాణాలలో చెప్పబడిందే తీసుకోవాలని చెప్పారు. ఒక విషయం గురించి వివిధ పురాణాలు వివిధ రకాలుగా చెప్తే దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి? సాత్విక పురాణాలు చెప్పిన దానికి మనం మొగ్గు చూపాలన్నమాట. సాత్విక పురాణాలు చెప్పిందే ప్రమాణంగా తీసుకోవాలి. దీని గురించి మనువు స్మృతి శాస్త్రాల్లో చెప్తారు. మనువు స్మృతి శాస్త్రాలు ఏమంటాడంటే, మనం స్వీకరించాల్సినటువంటి ప్రమాణాన్ని ఇచ్చేది సాత్విక పురాణాలు అని చెప్పంటాడు. ఒకవేళ
మనకున్నటువంటి సాక్ష్యానికి వేరే పురాణాల్లో ఉన్నటువంటి ప్రమాణానికి, అంటే ఒక ప్రమాణానికి వేరే పురాణాల్లో ఉన్నటువంటి ప్రమాణానికి ఎప్పుడైతే భేదం అనేది ఉంటుందో అప్పుడు వెంటనే మనం ఏం చేయాలంటే సాత్విక పురాణంలో ఉన్నది తీసుకొని వేరే పురాణంలో ఉన్నదాన్ని తిరస్కరించాలి. ఎప్పుడు మనం ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలి. సాత్విక పురాణంలో ఈ విషయం ఇలా ఉంది, కానీ మిగిలిన పురాణాల్లో దానికి విరుద్ధంగా ఉంటే మనం ఏం చెప్తున్నాడంటే మనుస్మృతిలో ఇతర పురాణాలు చెప్పిన దాన్ని వెంటనే తిరస్కరించాలి. కేవలం సాత్విక పురాణంలో ఉన్నదాన్ని మనం ప్రమాణంగా స్వీకరించాలి అని చెప్పి చెప్తాం. ఉదాహరణకి చూద్దాం. అన్ని సాత్విక పురాణాలు కూడా కృష్ణుడు లేదా విష్ణువే భగవంతుడు అని చెప్పి చెప్తాయి, అన్ని సాత్విక పురాణం. కానీ లింగ పురాణంలో ఒక కథ ఉంటుంది. ఆ లింగ పురాణంలో ఉన్న కథ ఏమిటంటే అది విష్ణువు కంటే శివుడు గొప్పవాడని చెప్పి చెప్తున్నారు. ఏమిటది వృత్తాంతం అంటే, శివుడు ఏం చేస్తారంటే తన యొక్క మహాలింగ రూపాన్ని ప్రదర్శిస్తాడు. తన యొక్క మహాలింగ రూపాన్ని ప్రదర్శించినప్పుడు బ్రహ్మదేవుడు కానీ విష్ణువు కానీ ఆ యొక్క మహాలింగం యొక్క ఆద్యంతములు తెలుసుకోలేకపోతారు. మరి ఆ కథ పైకి మనకి ఏ సందేశాన్ని ఇస్తుందంటే శివుడే భగవంతుడు అన్నట్టుగా, శివుడే అందరికంటే గొప్పవాడు అన్నట్టుగా చెబుతుంది. కానీ ఇది వైదిక జ్ఞానం యొక్క అంతిమమైనటువంటి నిర్ధారణ ఏదైతే ఉందో, వైదిక జ్ఞానం యొక్క అంతిమమైన నిర్ధారణ ఏమిటి అంటే కృష్ణుడు భగవంతుడు లేదా విష్ణువు భగవంతుడు అనేటువంటిది అంతిమ నిర్ధారణ. మరి ఇది వైదిక జ్ఞానం యొక్క అంతిమమైనటువంటి నిర్ధారణను ఇవ్వదు కాబట్టి అది ఏం చేస్తుందంటే సాత్విక పురాణాలలో చెప్పబడిన విషయాన్ని వ్యతిరేకిస్తుంది. కాబట్టి లింగ పురాణంలో చెప్పినటువంటి విషయాన్ని మనం స్వీకరించకూడదు. అర్థవుతుంది కదా? ఎందుకు స్వీకరించాం? సాత్విక పురాణాలలో చెప్పిన నిర్ధారణ వేరేగా ఉంది. సాత్విక పురాణాలు ఏం చెప్తున్నాయి? విష్ణు భగవంతుడు అని చెప్తున్నాయి. కాబట్టి దానిని ఇది వ్యతిరేకిస్తుంది కాబట్టి ఈ వృత్తాంతాన్ని మనం తీసుకోము అని చెప్పి చెప్తున్నారు. ఈ విషయం చూడండి, దీనికి కూడా ఒక ప్రమాణం. ఈ విషయం స్కంద పురాణంలో శివుడు కార్తికేయుడికి చెప్తాడు. అంటే ఈ విధంగా మనం ఇలా పరస్పర వైరుధ్యం ఉన్నప్పుడు ఎందులో ఉన్న విషయాన్ని మనం ప్రమాణంగా తీసుకోవాలనే దాని గురించి శివుడు స్కంద పురాణంలో కార్తికేయుడికి ఈ విధంగా చెప్తారన్నమాట. శివశాస్త్రేషు తద్గ్రాహ్యం భగవచ్శాస్త్రయోగ్యత్ పరమో విష్ణురేవైకస్తజ్ఞానం మోక్ష సాధనం శాస్త్రాణం నిర్ణయస్త్వేషస్తధన్యన్ మోహనాయహి అని చెప్పారు. శివపురాణములోని వచనములు విష్ణు పురాణముతో ఏకీభవించినప్పుడు మాత్రమే అంగీకరింపబడదు. చూడండి, శివపురాణంలో చెప్పిన విషయాలు ఏవైతే విష్ణు పురాణముతో ఏకీభవిస్తాయో వాటిని మాత్రమే మనం అంగీకరించాలి. విష్ణుమూర్తి మాత్రమే పురుషోత్తముడు మరియు అతని గురించిన జ్ఞానము ముక్తి మార్గం. అది సమస్త శాస్త్రముల తుది మాట. మిగిలినవన్నీ జనులను తికమక పెట్టుటకు మాత్రమే. విషయం ఎవరు చెప్తున్నారు? స్కంద పురాణమునందు శివుడు కార్తికేయుడికి చెప్పిన విషయం కదా, శివుడు కార్తికేయుడికి చెప్పినటువంటి విషయం. అందుచేత ఏదైతే మనకి ఏకీభవించడం లేదో దాన్ని మనం స్వీకరించాలి. ఏదైతే విష్ణు పురాణంలో ఉన్న విషయాన్ని బలపరుస్తుందో ఇతర పురాణాల్లో ఉంది, అప్పుడు దాన్ని మనం స్వీకరిస్తాం. మిగిలినవన్నీ కూడా ఏమిటి అంటే జనులను తికమక పెట్టుటకు మాత్రమే. అందుచేత మరి ఈ లింగ పురాణంలో చెప్పిన వివరణ ఏదైతే ఉందో అది దేనికోసం మరి ఆ విధంగా వివరణ ఇచ్చారంటే శివుని యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో ఆ శివుని యొక్క అనుచరులకు శివుని పట్ల విశ్వాసం దృఢతరం కావడం కోసం ఆ వివరణ అనేది ఇవ్వబడింది. దాని కదా, శివుని యొక్క అనుచరులకు శివుని పట్ల దృఢ విశ్వాసం కలగడం కోసం ఈ విధంగా శివుడు మహాలింగ రూపాన్ని ప్రదర్శించినప్పుడు విష్ణువు మరియు బ్రహ్మ దానికి ఆద్యంతమును కనుక్కోలేకపోయారు. కాబట్టి శివుడే గొప్పవాడు అని ఎందుకు చెప్పారంటే శివుని యొక్క అనుచరులకు ఆయన పట్ల దృఢ విశ్వాసం అనేది పెరగడం కోసం. అంటే శివుని యొక్క అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ తమోగుణం చేత ఆవరింపబడి ఉండడం చేత వాళ్ళు కృష్ణుని యొక్క లేదా విష్ణువు యొక్క పరమాధిక్యాన్ని అర్థం చేసుకోలేరు. విష్ణువుకి ఏ విధంగా సమస్త ఇతర దేవతలపై పరమాధిక్యం ఉందనేది వాళ్ళు అర్థం చేసుకోలేరు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి? ఎవరో ఒకరిపై విశ్వాసం అనేది ఉండాలి, ఎవరో ఒకరి అధికారాన్ని స్వీకరించాలి. కాబట్టి శివుడి పట్ల వాళ్ళ యొక్క విశ్వాసం అనేది దృఢతరం కావడం కోసం ఆ విధమైన వివరణ అనేది చెప్పబడింది. లేదా ఏ ఇతర దేవత విషయమైనా కావచ్చు. మరి ఆ విధంగా ఎవరు ఏర్పాటు చేశారంటే స్వయంగా కృష్ణుడే ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. ఎవరెవరైతే ఏ ఏ దేవతలకు
ఎవరెవరైతే ఏ దేవతల పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటారో, ఆకర్షణని కలిగి ఉంటారో, వాళ్ళ యొక్క ఆకర్షణని ఇంకా దృఢతరం చేయడం కోసం ఏమన్నాడు కృష్ణుడు, నేనే వారికి ఆ విధంగా ప్రోత్సాహాన్ని ఇస్తానని చెప్పంటున్నాడు. ఈ విషయం మనకి భగవద్గీతలో చెప్పబడింది కదా. యో యో యాం తను భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. కృష్ణుడు చెప్తున్నాడు, నేను అందరి హృదయములందున పరమాత్మ రూపమును నిలిచి ఉంది. ఎవరైనాను ఒక దేవతను పూజింపగోరినంతనే నేను వారి శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడగునట్లు చేయదును. స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ విధంగా వారి శ్రద్ధను స్థిరము చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడగునట్లు చేయడం కోసం ఇలాగా వివిధ రకాల గుణాల్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం వివిధ రకాల పురాణాలు అనేవి భగవంతుడు ఇవ్వడం జరిగింది. ఎందుకోసారి ఇచ్చారండి. మరి ఎందుకని కృష్ణుడు ఈ విధంగా ఒక వ్యక్తికి శివుడి పట్ల లేదా మరి ఏ ఇతర దేవత పట్ల విశ్వాసం కలగడానికి ఈ విధంగా చేస్తున్నాడు? ఎందుకు ఈ విధంగా విశ్వాసం ఇస్తున్నాడు? ఆ విధంగా వాళ్ళు శివుడు లేకపోతే ఇతర దేవతల పట్ల ఆకర్షితులు అవడానికి. ఎందుకంటే శివుని పట్ల విశ్వాసం ఉండడం చేత వ్యక్తి ఏం చేస్తాడు? వైదిక నిర్దేశానుసారం శివుణ్ణి అర్చిస్తాడు. అంతే కదా. శివుడి పట్ల ఆకర్షణ ఉందంటే శివుని ఎలా సంతృప్తిపరచాలి? శాస్త్ర నియమాలు పాటించాలి, శాస్త్ర నిర్దేశాలు బట్టి చేయాలి. కాబట్టి అతడు ఏం చేస్తాడు? శాస్త్ర నిర్దేశాలను అనుసరిస్తాడు. ఆ విధంగా శాస్త్ర నిర్దేశాలను అనుసరించడం ద్వారా ఆ సాధకుడు ఎవరైతే ఉన్నాడో అతడు పవిత్రం అవుతాడు. క్రమంగా తనకి చైతన్యాన్ని అతడు ఉద్ధరించుకుంటాడు. ఆ విధంగా కనీసం అతడు తత్వత అయినా భగవంతుడిని అర్థం చేసుకోవడానికి అర్హత సాధిస్తాడు. అంటే సాక్షాత్కారం పొందకపోయినా కనీసం తత్వత భగవంతుణ్ణి అర్థం చేసుకునే అర్హతను పొందుతాడు. ఏ విధంగా? వైదిక నిర్దేశాలను అనుసరించడం ద్వారా, సత్వగుణంలోకి రావడం ద్వారా. మరి ఈ విధానం ఏదైతే ఉందో దీనికి కొన్ని జీవిత కాలాలు పట్టవచ్చు. అవునా కదా? కొన్ని జీవిత కాలాలు పట్టవచ్చు. ఎందుకంటే సాధకుడు మొట్టమొదట ఈ అధమమైనటువంటి తమో గుణం, రజోగుణం నుండి సత్వగుణ స్థితికి రావాలి. అప్పుడు మాత్రమే అతడు ఎప్పుడైతే సత్వగుణంలోకి వస్తాడో అప్పుడు విష్ణువు లేదా కృష్ణుడిని అర్చించడంలో పురోగతి సాధిస్తాడు. ఇది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ. మనకు అర్థమవుతుంది కదా, సుదీర్ఘమైన ప్రక్రియ. అయితే దురదృష్టవశాత్తు ఈ రోజుల్లో దాదాపుగా ఎవ్వరూ కూడా శివుణ్ణి కావచ్చు లేదా ఇతర దేవతలను కావచ్చు శాస్త్ర నిర్దేశానుసారం అర్చించడం లేదు. అలా ఎవరు కనిపిస్తున్నారా? ఎవరు కనిపించట్లేదు అక్కడ కూడా. మనం చూస్తాం దేవతార్చన కూడా ఎవరు చేస్తారు? శివాలయానికి వెళ్ళారనుకోండి, ఏం చేస్తారు? వాడు ఏదో పాల ప్యాకెట్ కొనుక్కెళ్తారు. కొనుక్కెళ్ళి ఏం చేస్తాడు? అక్కడే లింగం దగ్గరికి వెళ్ళిన తర్వాత నోట్లో పెట్టిన ప్యాకెట్ చింపేసి ఇలా చేస్తారు. ఈ పరిస్థితి అంటే ఎవరు కూడా శాస్త్ర నిర్దేశానుసారం ఎవరు కూడా ఆ విధంగా విగ్రహారాధన అనేది చేయలేకపోతున్నారు. మరి అలాంటప్పుడు ఆ సుదీర్ఘమైనటువంటి ప్రక్రియ ద్వారా మనం ఎలా లాభాన్ని పొందగలం చెప్పండి. అందుచేతనే ఈ కలియుగానికి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నేరుగా భగవంతునికి దివ్యనామాలను అర్చించడం ద్వారా పురోగతి సాధించమని చెప్తున్నారు. ఎందుకంటే ఇతర యుగాల్లో వాళ్ళు కనీసం దేవతార్చన చేయగలిగేవారు శాస్త్రం నిర్దేశానుసారం. కలియుగంలో సాధ్యం కాదు. వాతావరణం ఆ విధంగా లేదు, కావలసిన సంభారాలు అందుబాటులో లేవు, సరైన బ్రాహ్మణులు లేవు, ఏది కూడా సక్రమంగా లేదు. అందుచేత కలియుగంలో ఏం చెప్పబడిందంటే భగవంతునికి దివ్యనామాలను నేరుగా అర్చించడం ద్వారా ఈ క్రమానుగత విధానం కాకుండా నేరుగా బైపాస్ చేయొచ్చు, నేరుగా ఉన్నతమైన ఫలితాన్ని పొందే అవకాశం ఉంది. అందుకే ఏమన్నారు? హరేర్ నామ ఇవ కేవలం కలవ నాస్తియేవ గతిరేత. అందుచేత కలియుగంలో హరినామము తప్ప వేరే గతి లేదు. ఇక మనం అంతిమంగా ఏం నిర్ధారించవచ్చు అంటే ఈ దేవతారాధన అనేటువంటిది ఎవరికైతే పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి కృష్ణుడి గురించి, విష్ణువు గురించి తెలియదో వాళ్ళ కోసం అది నిర్దేశింపబడింది, అందరికీ కాదు. ఎవరైనా అదృష్టవశాత్తు ఒక శుద్ధ భక్తుడి నుండి
భగవంతుని యొక్క విశుద్ధమైనటువంటి భక్తియుత సేవ గురించి శ్రవణం చేయగలిగితే అతడు ఈ దేవతారాధన అనేటువంటి క్రమానుగత విధానం ఏదైతుందో దాన్ని దాటుకుని అతడు నేరుగా భగవంతుని యొక్క భక్తియుత సేవలో నిమగ్నమై పరిపూర్ణతను సాధించుతాడు. సరే, ఇప్పుడు మరొక ప్రశ్న. దేవతలు అనేవాళ్ళు స్వతంత్రమైనటువంటి వాళ్ళు కానప్పుడు, వాళ్ళు భగవంతుడి చేత శక్తినివ్వబడినటువంటి వాళ్ళు అయినప్పుడు, మరి వాళ్ళు మనల్ని ఏ విధంగా ఆశీర్వదించగలరు, వాళ్ళని పూజించడం ద్వారా ఏ విధంగా మన కోరికలు తీర్చగలరు? వాళ్ళు స్వతంత్రులు కాదు, వాళ్ళు భగవంతుడి చేత శక్తినివ్వబడినటువంటి వాళ్ళు. మరి అలాంటప్పుడు వాళ్ళు మనల్ని ఎలా ఆశీర్వదించగలరు, ఎలా మన యొక్క కోరికలు తీర్చగలరు? వారిని ఉపాసించిన వాళ్ళకి దానికి సమాధానం ఏంటంటే, అందుకే దేవతలు ఇచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం తాత్కాలికమైనటువంటి భౌతిక ప్రయోజనాలు. దేవతలు ఇచ్చేటువంటి వరాలు ఏవైతే ఉన్నాయో తాత్కాలికమైనటువంటి భౌతిక ప్రయోజనాలు మాత్రమే. ఇంకా చెప్పాలంటే దేవతల ద్వారా మనం పొందేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి వాస్తవానికి నేరుగా కృష్ణుడి చేత ఇవ్వబడినటువంటివి. ఎందుకంటే భగవద్గీతలో మనకు ఆ విషయం చెప్పబడింది. ఏం చెప్పబడింది భగవద్గీతలో? సతయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్ అని చెప్పారు. అంటే అట్టి శ్రద్ధతో కూడిన వాడైన మానవుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్వారా తన కోరికలను నెరవేర్చుకున్నాడు. కావున వాస్తవమునకు ఆ వరములన్నీ నా చేతనే ఒసగబడుతున్నవి ఇటువంటి కృష్ణుడు చెప్పాడు. అట్టి శ్రద్ధ అంటే మనం పూర్వ శ్లోకంలో చూసాం. ఎట్టి శ్రద్ధ దాని గురించి 21వ శ్లోకం ఏమిటది? యోయో యామ్యాం తను భక్త అనే శ్లోకం ఉంది కదా. అందులో ఏం చెప్తున్నాడు? ఎవరెవరు ఏ దేవతకు ఆకర్షితులు అవుతారో నేను పరమాత్మగా ఉండి ఆ దేవత పట్ల వాళ్ళకి విశ్వాసం కలిగేలా చేస్తానంటాడు కదా, శ్రద్ధ కలిగేలాగా. కాబట్టి అలాంటి శ్రద్ధతో కూడిన వాడైనటువంటి మానవుడు ఏదేని ఒక దేవతారాధనను చేపట్టి తద్వారా తన కోరికలను నెరవేర్చుకుంటాడు. కావున వాస్తవమునకు ఆ వరములన్నీ నా చేతనే ఒసగబడుతుంది. అంటే దేవతలు కూడా మనకి ఎలా ఇవ్వగలుగుతున్నారు వరాలన్నీ? కృష్ణుడు ఇస్తేనే ఇవ్వగలరు. అది ఇక్కడ విషయం. అంతేకాకుండా ఆ విధంగా దేవతలు ఇచ్చేటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో, లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివి. అవి కేవలం బుద్ధి లేని వాళ్ళ కోసం మాత్రమే. అంటే ఎవరికైతే జీవితం యొక్క అసలైనటువంటి లక్ష్యం తెలియదు, జీవితం యొక్క నిజమైన ప్రయోజనం తెలియదు. ఏమిటి నిజమైన ప్రయోజనం? భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం. అంటే మానవ జీవితం అనేది ఉంది, భగవద్ధామానికి తిరిగి వెళ్ళడం అని తెలియనటువంటి బుద్ధి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసమే అలాంటి తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు. ఈ విషయం మనకి మళ్ళీ భగవద్గీతలో తర్వాత శ్లోకం చెప్తారు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పబుద్ధులు దేవతలను పూజించరు, కానీ వారు ఒసగడి ఫలములు అంటే దేవతలు ఇచ్చేటువంటి ఫలములు అల్పములు మరియు తాత్కాలికములై ఉన్నాయి. దేవతలను పూజించే వారు దేవతాలోకములకు చేరగా నా భక్తులు మాత్రము అంత్యమున నా పరంధామమునే చేరుతురు. స్పష్టంగా కృష్ణుడు చెప్తాడు. మరొక చోటన భగవద్గీతలో 9వ అధ్యాయం 25వ శ్లోకం యాంతి దేవ వ్రతా దేవాన్ పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ యాంతి మధ్యాజనోతుమాం. దేవతలను పూజించేవారు దేవతలలో జన్మించురు, పితృదేవతలను పూజించేవారు పితృలోకములను చేరుదురు, భూత ప్రేతములను పూజించేవారు వాణియందే జన్మించురు. అని నన్ను అంటే కృష్ణుడిని పూజించేవారు కృష్ణునితోనే నాతోనే నివసిస్తారు. కాబట్టి దేవతలు తమను ఉపాసించినటువంటి వాళ్ళకి వరాలను ఇచ్చినప్పటికీ ఆ వరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భౌతికమైనవే. కాబట్టి అవి కేవలం ఏమిటంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖం నుండి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలరు. తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవ్వగలరు. ఇది ఎలాంటిదంటే చూడండి, ఈ ఈ భౌతిక సృష్టిలో బందీ అయినటువంటి వాడికి అంటే మన జైల్లో ఉన్నంతకాలం ఆనందంగా ఉండే ప్రయోజనం ఉందా చెప్పండి? కాబట్టి ఇది ఒక భ్రమ అన్నమాట.
ఇక్కడ మనం ఆనందంగా ఉన్నాం అనుకోవడం భ్రమ. ఒకవేళ ఆనందం కలిగిన అది నిజమైన ఆనందం అది కాదు. ఎందుకంటే మనం ఎక్కడున్నాం? భౌతిక ప్రపంచంలో మనం బంధింపబడి ఉన్నాం. కాబట్టి అందుచేత దేవతల్ని సంతృప్తిపరిచి వాళ్ళ నుండి ఏవో తాత్కాలికమైనటువంటి వరాలను పొందాలని ప్రయత్నించే కంటే మన యొక్క సమయాన్ని, మన యొక్క శక్తిని పూర్ణ పురుషోత్తమ భగవాను ఆరాధించడంలో మనం వెచ్చించాలి. ఆ విధంగా మనం శాశ్వతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుతాం. ఏమిటా శాశ్వతమైన ప్రయోజనం అంటే శాశ్వతంగా ఈ భౌతిక జీవితం నుండి ముక్తి పొందుతాం మనం. చూడండి, అది మనకు వచ్చేటువంటి లాభం. తెలివైన వాళ్ళు ఏం చేయాలి? శాశ్వతమైనటువంటి పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలి. మరి భగవంతుణ్ణి మనం ఆరాధిస్తే వచ్చేటువంటి ఫలితం దేవతలను ఆరాధిస్తే వస్తుందా? రాదు. కాబట్టి ఎవరైతే దేవతలను ఆరాధిస్తారో వాళ్ళు ఏం చేస్తారో ఆయా దేవతలు ఉన్నటువంటి లోకానికి వెళ్తారు. మరి ఆ దేవతా లోకాలన్నీ ఎక్కడున్నాయి? ఆధ్యాత్మిక లోకంలో ఉన్నాయా? లేవు. ఎక్కడ ఉన్నాయి? ఈ తాత్కాలికమైనటువంటి భౌతిక ప్రపంచంలోనే ఉన్నాయి. కానీ ఎవరైతే భగవంతుని యొక్క నిత్యమైనటువంటి ఆధ్యాత్మిక ధామానికి వెళతారో వాళ్ళు మళ్ళీ ఈ తాత్కాలికమైనటువంటి భౌతిక ప్రపంచానికి తిరిగి రారు. ఇది మనకి భగవద్గీతలో 15వ అధ్యాయం 6వ శ్లోకంలో చెప్తుంది. ఇవ్వలేదు అది. ఏమిటది 15వ అధ్యాయం 6వ శ్లోకం అంటే యద్గత్వాన నివర్తంతే తద్ధామం పరమం. యద్గత్వాన నివర్తంతే తద్ధామ పరమం. ఎవరైతే నా యొక్క నిత్యమైనటువంటి ధామాన్ని చేరుకుంటారో మళ్ళీ వాళ్ళు ఈ భౌతిక ప్రపంచానికి తిరిగి రారు అని చెప్తారు. కాబట్టి ఎప్పుడైతే ఒక వ్యక్తి భగవంతుడే దేవతలందరికీ కూడా అధిపతి అని తెలుసుకుంటాడు అప్పుడు అతను ఏం చేస్తాడు? ఖచ్చితంగా దేవతారాధనని అతను నిలిపివేస్తాడు. అవునా కదా? ఈ విషయం తెలుసుకున్నాక శ్రీకృష్ణ భగవానుడే దేవతలందరికీ అధిపతి అని తెలుసుకున్నప్పుడు మళ్ళీ ఇంకా దేవతారాధన ఎందుకు చేస్తాడు? అతను చేయడు. మరి కొంతమంది ఏమనుకుంటారంటే మనం ఉన్నట్లుండి ఎన్నో సంవత్సరాల పాటు చేస్తున్నటువంటి దేవతారాధనను మనం ఒకసారి విస్మరిస్తే, వదిలేస్తే దేవతలకి కోపం రాదా అని చెప్పి అనుకుంటారు. అనుకుంటారు కదా, మన కోపం వస్తుందేమో అని వదిలేస్తే. ఖచ్చితంగా రాదు. ఎందుకు వస్తుంది? రాదు. ఒకవేళ మనం వాళ్ళని ఎన్నో సంవత్సరాల నుంచి ఉపాసిస్తూ ఉన్నట్టుండి మనం వాళ్ళని విస్మరించడం వల్ల ఒకవేళ వాళ్ళకి ఏమైనా కోపం వస్తే, కోపం వచ్చి ఒకవేళ వాళ్ళు మేము విష్ణువుకి ఆధీనులం, అంటే కృష్ణుడి యొక్క ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం అనేటువంటి విషయాన్ని మర్చిపోయి, ఎలాగంటే చూడండి ఇంద్రుడు చేస్తాడు కదా, గోవర్ధన లేదు ఏం చేస్తాడు? సమర్థక మేఘాలను పంపి వాళ్ళందరినీ కూడా దుఃఖానికి గురి చేస్తాడు. అలా ఒకవేళ చేసినా కృష్ణుడు వెంటనే వచ్చి తన భక్తుల్ని రక్షించి దేవతలను సరిదిద్దుతాడు. కాబట్టి దాని గురించి మనం ఏమి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అలా గుణపాఠం నేర్చుకునేటువంటి దేవతలు ఏం చేస్తారు? వాళ్ళు మళ్ళీ వచ్చి తమ యొక్క తప్పుడు ప్రవర్తన ఏదైతుందో దానికి పశ్చాత్తాపడి వాళ్ళు చాలా వినయపూర్వకమైనటువంటి స్ఫూర్తితో కృష్ణుడిని అర్చించడం అనేది మనకి శాస్త్రంలో కనిపిస్తుంది. ఉదాహరణకి మనకి ఇంద్రుడు ప్రార్థిస్తాడు. చూడండి, ఇంద్రుడు ఏమని ప్రార్థిస్తాడు? సత్వం మమైశ్వర్య మదప్లుతస్య కృతాగసస్తే అవిదుష ప్రభావం క్షంతుం ప్రబోధార్హసి మూఢచేతసో మైవం పునర్భూన్మతిరీశమే అసతి అని చెప్పి అంటాడు. ఇంద్రుడు ఏం చేస్తాడు? ఈ బృందావనంలో ఉన్నటువంటి ఈ గోపాలకులందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి ఈ ఇంద్రుని యొక్క పూజను నిలిపివేస్తారు. ఇంద్రుడికి ఏమవుతుంది? కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తాడు? ఈ యొక్క గోపాలకులందరినీ కూడా శిక్షించడం కోసం సమర్థక మేధాలను పంపుతాడు. పంపితే వారం రోజుల పాటు తీవ్రమైనటువంటి గాలులు, వర్షం అనేది వస్తుందన్నమాట. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? స్వయంగా తన భక్తులను రక్షిస్తాడు గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి. తర్వాత ఏమవుతుంది? ఇంద్రుడు గుణపాఠం నేర్చుకుంటాడు. మళ్ళీ తన యొక్క బుద్ధి తెచ్చుకొని తన యొక్క స్థానం ఏమిటో తెలుసుకొని వచ్చి చాలా వినయపూర్వకంగా కృష్ణుని ప్రార్థిస్తాడు. కాబట్టి ఆ ప్రార్థనలో ఇది భాగం అన్నమాట. ఏముంటాడు చూడండి, నా రాజ్యాధికారపు మదగర్వముతో నీ గొప్పతనము తెలియక నిన్ను కించపరిచితిని. ఓ ప్రభు, నన్ను మన్నించగలవు. నా బుద్ధి భ్రమించినది, కానీ నా చైతన్యము ఎప్పటికీ ఇలా మలినం కాకుండుగాక. మళ్ళీ ఇలా మలినం కాకుండా చూడు స్వామి అని చెప్పి ప్రార్థిస్తున్నాడు.
శ్రీమద్భాగవతం 10వ స్కందం 27వ అధ్యాయంలో 8వ శ్లోకం అది. కాబట్టి ఒక భగవద్భక్తుడు ఎప్పుడు కూడా, ఒక కృష్ణ భక్తుడు ఎప్పుడు కూడా దేవతలని అర్చించకపోతే ఏమన్నా చెడు జరుగుతుందేమో అని ఎప్పుడు కూడా భయపడడు. ఎందుకంటే అతడికి తెలుసు కృష్ణుని యొక్క స్థానం ఏమిటో, దేవతల యొక్క స్థానం ఏమిటో. కృష్ణుడే పరమనియామకుడు, దేవతలందరూ కూడా కృష్ణుడికి ఆధీనులు అని చెప్పి తెలుసు. కాబట్టి ఒకవేళ మనం కృష్ణుడిని సంతృప్తి పరిస్తే దేవతలందరూ కూడా సంతృప్తి పరచబడతారు. ఏ విధంగా అంటే మనం చెట్టు వేరుకు నీళ్లు పోస్తే ఏ విధంగా చెట్టు యొక్క వివిధ భాగాలన్నీ కూడా సంతృప్తి చెందుతాయో, అదేవిధంగా భక్తులందరికీ తెలుసు ఏమిటంటే మనం కృష్ణుడిని సంతృప్తి పరిస్తే సరిపోతుంది, దేవతలందరూ కూడా సహజంగానే వాళ్ళు సంతృప్తి చెందుతారని చెప్పి. దీని గురించి మనకి భాగవతంలో శ్లోకం ఉంది కదా, శ్రీమద్భాగవతం 4వ స్కందం 31వ అధ్యాయం 14వ శ్లోకం. ఏమిటది? యథా తరోర్మూల నిషేచనైన తత్స్కంద తృప్యంతి తత్స్కంద భుజోపశాఖాః ప్రాణోపహారాశ్చ యతేంద్రియాణం తదైవ సర్వార్హణం అచ్యుతేజ్య. వృక్షపు వేర్లకు నీరు అందించుట వలన దాని కొమ్మలు, రెమ్మలు మరియు ఆకులను తృప్తిపరచును, మరియు ఉదరమునకు ఆహారం అందించుట వలన శరీర ఇంద్రియాలన్నింటినీ తృప్తిపరచును. అదేవిధముగా పురుషోత్తముడిని సేవించుట వలన సమస్త దేవతలను మరియు సమస్త జీవులను అప్రయత్నముగానే తృప్తిపరచవచ్చును. కాబట్టి ఇక్కడ వృక్షపు వేర్లు ఎవరు? కృష్ణుడు. కాబట్టి మనం వృక్షపు వేర్లకు నీరు పోస్తే, కృష్ణుడిని సంతృప్తి పరిస్తే ఆ నీరు ఏమవుతుంది? కొమ్మలు, రెమ్మలు, ఆకులు అన్నింటినీ కూడా సంతృప్తిపరుస్తుంది. అదేవిధంగా ఉదరానికి మనం ఆహారాన్ని అందిస్తే అక్కడ జీర్ణ ప్రక్రియ జరిగి శక్తి శరీరం అంతా కూడా వ్యాప్తి చెందుతుంది. అదేవిధంగా మనం కృష్ణుని సంతృప్తి పరిస్తే సమస్త దేవతలలో కూడా, సమస్త జీవులు కూడా అప్రయత్నముగానే సంతృప్తి చెందుతారు అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ఒక కృష్ణ భక్తుడు, ఒక భగవద్భక్తుడు అతడు ఎప్పుడు కూడా దేవతలంటే అసూయను కలిగి ఉండడు, వాళ్ళ పట్ల అగౌరవాన్ని ప్రదర్శించడు. ఎప్పుడు కూడా చూడండి, ఎప్పుడు అసూయపడడు, అగౌరవాన్ని ప్రదర్శించడు. ఎందుకంటే అతనికి అర్థమవుతుంది ఏమంటే కృష్ణుడు మాత్రమే మోక్షాన్ని ఇస్తాడు. అందుచేత అతడు ఇతర దేవతారాధనలో పాల్గొనడు, అతడు ఆరాధన చేయడు. అంతేగాని అలా అని వాళ్ళ పట్ల అసూయాభావం ఉండదు, వాళ్ళని ఎప్పుడు కూడా అగౌరవపరచడు అనమాట. దీని గురించి మనకి భాగవతంలో చెప్తారు మరొక చోట. ముముక్షవో ఘోర రూపాన్ హిత్వా భూతపతీనథ నారాయణ కళాహ శాంత భజంతి హ్యనసూయవహ అని చెప్పన్నారు. ముక్తిని పొందుటకు దృఢ సంకల్పముతోనున్న వ్యక్తి తప్పకుండా అందరి పట్ల అసూయను కలిగి ఉండక గౌరవించును. చూడండి, ముక్తి సాధించాలంటే ఎవరి పట్ల కూడా అసూయ కలిగి ఉండకూడదు, ఈర్ష్యపడకూడదు, ఎవరిని కూడా అగౌరవపరచకూడదు. అందరినీ కూడా ఏం చేయాలి? గౌరవిస్తాడు. అయినప్పటికీ అసహ్యం కలిగించే ఘోర రూపములను కాకుండా సర్వానందమునిచ్చు నారాయణుని రూపములను మరియు అతని కళారూపములను ఆరాధించును. చూడండి, మరి ఇక్కడ అసూయ కలిగి ఉండడు, ఎప్పుడు కూడా గౌరవిస్తాడు అని చెప్పి అన్నారు. అలా అని వాళ్ళని ఉపాసిస్తాడా? ఉపాసించడు. అసహ్యం కలిగించేటువంటి ఘోర రూపాలను ఎప్పుడు కూడా అతడు ఉపాసించడు. ఏం చేస్తాడు? సర్వానందమునిచ్చు నారాయణుని రూపములను మరియు అతని యొక్క కళారూపములను, అంటే విష్ణు తత్వంలో ఉన్నటువంటివి అన్ని అవతారాలను కూడా అతడు ఆరాధిస్తాడు అని చెప్పి శ్రీమద్భాగవతంలో మనకు చెప్పబడింది. తర్వాత మరొక ప్రశ్న ఏమిటంటే, కొంతమంది మరొక ప్రశ్న వేస్తారు. ఏమిటంటే, దేవతలు ఇచ్చేటువంటి అన్ని వరాలు, ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటి వెనుక ఉన్నది ఎవరు అంటే భగవంతుడే కదా, కృష్ణుడే కదా. మరి అలాంటప్పుడు దేవతల్ని అర్చించడం ద్వారా భగవంతుడిని అర్చించినట్టు కాదా అని అడుగుతారు. చూడండి, దేవతలను అర్చించడం ద్వారా భగవంతుడిని అర్చించినట్టు కాదా? ఎందుకంటే దేవతలు ఇచ్చే ఫలితాలు కృష్ణుడే ఇక్కడ ఇస్తున్నాడు అని చెప్పి. దీని గురించి భగవద్గీతలో 9వ అధ్యాయం 23వ శ్లోకంలో కృష్ణుడు సమాధానం చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి, ఏప్యన్యదేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం అని చెప్పి అంటున్నాడు. ఓ కౌంతేయ, అన్యదేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించువారు వాస్తవమునకు అవిధిపూర్వకముగా నన్నే పూజించుతున్నారు అని చెప్పి అంటున్నాడు. స్పష్టంగా కృష్ణుడు ఏం చెప్తున్నాడు? అవిధిపూర్వకముగా అర్చిస్తున్నట్లు. ఒకవేళ ఎవరైనా ఆ విధంగా మేము చేస్తామంటే అది అవిధిపూర్వకము అని కృష్ణుడు అంటున్నాడు. కాబట్టి ఇప్పటికే మనం చర్చించాం ఏమిటంటే ఈ దేవతలందరూ కూడా భగవంతుని యొక్క ప్రభుత్వంలో వివిధ మంత్రులు అని చెప్పి చర్చించాం కదా మనం. అందుచేత ఏ విధంగా ఒక వ్యక్తి
ప్రభుత్వం తయారు చేసినటువంటి చట్టాలను అనుసరించాలి కానీ మంత్రులు తయారు చేసినటువంటి చట్టాలను కాదు. ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే భగవంతుణ్ణి ఆరాధించాలి, భగవంతుని యొక్క చట్టాలను పాటించాలి, వాటిని గౌరవించాలి, వాటికి విధేయులై ఉండాలి. అప్పుడు వాళ్ళు సహజంగానే భగవంతుని యొక్క వివిధ మంత్రులను సంతృప్తిపరిచిన వాళ్ళు అవుతారు. అంతే కదా. ఎందుకంటే ఈ మంత్రులనే వాళ్ళు ప్రభుత్వం యొక్క ప్రతినిధులు, అంతేనా? మంత్రులు ప్రభుత్వం యొక్క ప్రతినిధులు. కాబట్టి ఒకవేళ ఎవరన్నా ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి పన్ను ఎగవేసి మంత్రులకు లంచం ఇస్తే అప్పుడు అది ఏమవుతుంది? అవిధిపూర్వకం అవుతుంది, అంటే అది నేరం అవుతుంది అనమాట. ఇది కూడా అలాంటిది. అదేవిధంగా ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి ఏమిటంటే కృష్ణుడు ఈ దేవతారాధనని అప్రమాణికమైనదిగా ఇక్కడ చెబుతున్నాడు. ఎందుకు అప్రమాణికమైనదిగా చెబుతున్నాడంటే నేరుగా ఇచ్చేది కృష్ణుడు అయితే నువ్వు మధ్యలో ఎవరినో వెళ్ళి ఆరాధించడం దేనికి? అది ఎలాంటిదంటే దేవతారాధన అనేది లంచగొండితనంతో చెప్పబడింది అనమాట, లంచం ఇవ్వడం లాంటిది. ఎందుకంటే నువ్వు ఆ దేవతను ఉపాసించకపోయినా కృష్ణుడి యొక్క చట్టానికి నువ్వు విధేయుడై ఉంటే ఖచ్చితంగా దేవతలు నీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే ఆ దేవతలు ఎలాగో కృష్ణుడి నుండి స్వతంత్రంగా వ్యవహరించలేరు, కృష్ణుడి నుండి స్వతంత్రంగా ఏమీ ఇవ్వలేరు. మరి అలాంటప్పుడు నేరుగా కృష్ణుడిని నువ్వు అర్చించాలి, కానీ దేవతలను అర్చిస్తే ఏమవుతుంది? అప్పుడు అది లంచం ఇచ్చినట్టు అవుతుంది అనమాట. కాబట్టి నువ్వు కేవలం కృష్ణుడిని ఆశ్రయిస్తే నేరుగా ఆయన నీకు ఇస్తాడు. అప్పుడు దేవతలతో నీకు సంబంధం లేదు, దేవతలు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఇచ్చేది దేవతల ద్వారానే, కానీ వాళ్ళు ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఎందుకంటే మీరు ప్రభుత్వం ఏర్పరిచినటువంటి చట్టాన్ని అనుసరిస్తున్నారు కాబట్టి. అర్థమైంది కదా. అందుకే ఈ అప్రామాణికమైనటువంటి దేవతారాధన ఏదైతే ఉందో దాన్ని కృష్ణుడు ఏమంటాడంటే అవిధిపూర్వకం అని చెప్పి అంటున్నాడు, అంటే ఇది తప్పుడు మార్గం అని చెప్పి అంటున్నారు. అందుకే ఆయన ఏమంటున్నాడు? దీనికంటే శ్రేష్టం నువ్వు చేయవలసిన పని ఏమిటి? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సర్వ విధములైన ధర్మములను త్యజించి కేవలం నా శరణమును పొందుము, సర్వ పాప ఫలముల నుండి నేను నిన్ను ముక్తుని గావించును, భయము నొందకము అని చెప్పి అంటున్నాడు. ఇది దాని యొక్క అర్థం. కాబట్టి భయపడద్దు. దేవతార్చన ఆపేస్తేనో లేకపోతే ఏదో అవుతుందే, ఏదన్నా చేస్తే ఏదన్నా అవుతుందేమో, ఎవరైనా కోపడతారేమో, ఎవరైనా శిక్షిస్తారేమో, అవసరం లేదు. నేను నిన్ను ముక్తుణ్ణి గావిస్తాను సర్వ పాపముల నుండి అని చెప్పి మనకి భగవద్గీతలో కృష్ణుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మరి కొంతమంది అంటారు, ఏమంటారంటే ఎలాంటి కోరికలు లేకుండా దేవతలను పూజిస్తే ఏమవుతుందని చెప్పి. ఎలాంటి కోరికలు లేకుండా దేవతలను పూజించడం సంగతి ఏమిటి అంటే, చూడండి, స్వభావరీత్యా జీవి శాశ్వతంగా హరికి సేవకుడు, అవునా కదా. జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాస. మనం అందరం కూడా శాశ్వతంగా కృష్ణుని యొక్క అంశలం కాబట్టి మనం కృష్ణుని యొక్క సేవకులం. అంతేగాని మన స్వభావరీత్యా ఇప్పుడు కూడా బ్రహ్మకో శివుడికో లేకపోతే ఇతర దేవతలకో మనం సేవకులం కాదు. అది మన స్వభావం కాదు, అది మన సహజ స్థితి కాదు. కాబట్టి ఎవరైనా ఒక వ్యక్తి అనొచ్చు ఏమిటంటే, నాకు ఎలాంటి భౌతికమైనటువంటి కోరికలు లేవు దేవతలను ఆరాధించడంలో అని చెప్పి. ఎలాంటి భౌతికమైన కోరికలు లేకుండా నేను దేవతలను ఆరాధిస్తున్నానని అనొచ్చు. కానీ అదేమవుతుందంటే అలా చేసినా కూడా మన యొక్క ప్రేమని మనం తప్పుదారి పట్టించినట్టు అవుతుంది. ఎందుకంటే మన యొక్క ప్రేమ అనేది ఎవరి కోసం ఉంది? కేవలం భగవంతుడి కోసమే ఉంది. మరి దాన్ని మనం తప్పుడు మార్గంలో దాన్ని తీసుకెళ్ళినట్లు అవుతుంది అనమాట. అందుచేత ఈ దేవతారాధన అనేటువంటిది ఏదైతే ఉందో అది జీవులకు తగినది కాదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు తగినది కాదు జీవులకు? అది మన సహజ స్వభావం కాదు. కాబట్టి మన సహజ స్వభావం హరికి నిత్యమైన సేవకులం, మనం బ్రహ్మకో శివుడికో కాదు. మరి మన సహజ స్వభావాన్ని, సహజమైన సంబంధాన్ని వదిలిపెట్టి వేరేది ఏదో పట్టుకుంటే అప్పుడు మనం దారి మళ్లించిన వాళ్ళు అవుతాం. ఎందుకంటే శాస్త్రాలు చెప్తున్నాయి స్పష్టంగా. ఏముంటున్నాయి చూడండి. పద్మపురాణంలో ఉత్తరాఖండలో చెప్పబడింది, దాసభూతో హరేరేవ నాస్యన్యైవ కదాచన. చూడండి, జీవాత్మ యొక్క సహజ స్వభావము పురుషోత్తముడైన శ్రీహరికి శాశ్వత దాస్యం, వేరెవ్వరికీ అతను దాసుడు కాదు. ఇది మన యొక్క సహజ స్వభావం. మరి మన సహజ స్వభావం ఇదైతే మరి మనం ఏ విధంగా చెప్తాం నాకు ఎలాంటి కోరిక లేకుండా దేవతలను నేను అర్చిస్తున్నానని? అందులో ఎలాంటి ప్రయోజనం లేదు, అది దారి మళ్లించడం అవుతుంది. ఇది అర్థం చేసుకోవాలి.
ఇవి మనకి సాధారణంగా దేవతార్చనకు సంబంధించినటువంటి మనం తరచుగా ఎదుర్కొనేటువంటి ప్రశ్నలు అన్నమాట. ఇప్పుడు అన్ని కోణాల నుంచి మనం చర్చిస్తూ వచ్చాం. ఇక తర్వాత తరగతిలో మనం ఏ విధంగా దేవతలందరూ కృష్ణుని యొక్క ఆధిక్యాన్ని అంగీకరిస్తున్నారు వారి యొక్క మాటల్లోనే, ఏ విధంగా దేవతలందరూ మేము హరికి దాసులం, హరే పరమ నియామకుడు అని అంగీకరిస్తున్నారు అనేది ప్రమాణ సహితంగా మనం తర్వాత తరగతిలో మనం చర్చిద్దాం. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు ఉన్నాయి ఎవరికైనా? యువతను ఏ విధంగా గౌరవించాలి? అంటే జనరల్ పబ్లిక్ మనం వింటాం కదా, ఇస్కాన్ భక్తులు ఓన్లీ కృష్ణ భక్తులే, వీళ్ళు కృష్ణుడే దేవుడు అంటారు, వీటి కాదంటారు అని అంటే తప్పుడు అవగాహన ఏర్పడకుండా ఇప్పుడు వెళ్తుంటాం. మరి ఏ విధంగా మనం గౌరవించాలి? అదే ఇప్పుడు మనం ప్రత్యేకించి దేవతాలయాలకు వెళ్ళాం. ఏదైనా పని మీద మనం అటు వెళ్ళాల్సి వస్తే మనం ప్రణామం చేస్తాం, అంతే అంతే. వైష్ణవ ప్రమాణం చేయొచ్చు వాంఛాకల్ప తరుపేస్తే. లేదంటే శాస్త్రాల్లో మనకి బ్రహ్మ సంహితలో చెప్పబడింది, శివాలయానికి వెళితే ఆ శ్లోకం ఉంది, లేదా దుర్గాదేవి దగ్గరికి వెళ్తే ఆ శ్లోకం ఉంది, వినాయకుడి దగ్గరికి వెళ్తే శ్లోకం ఉంది, అవి చదవచ్చు మీకు గుర్తుంటే. లేదనుకుంటే వాంఛాకల్ప తరుపేస్తే, అది కూడా రాకపోతే హరే కృష్ణ అని చెప్పి వచ్చేయడం. తమ గుణంలో ఉన్నటువంటి వాళ్ళు శివారాధన చేసేవాళ్ళు, వాళ్ళు కూడా ఇవే భూత ప్రచారం. ఆయన భూతనాథుడు కదా ఆయన, ఇప్పుడు వాళ్ళే చేస్తారు. అది కూడా తంత్రం అనేటువంటివి ఏవైతే చేస్తారు, చేతబొళ్ళు ఇలాంటివి చేసేవాళ్ళు అంతా భూత ప్రేతాలను ఆరాధిస్తారు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జయ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare